హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ అలాగిరింగ్లా బాగున్నారు అందరూ. మనం ఇప్పుడు 3v2 రూమ్ మ్యాచ్. వాళ్ళ పక్క ఇద్దరు, మన పక్క ముగ్గురు. మన పక్క తెల్లకుండా వాడు ఆఫ్ లైన్ కొడతాడు, మేమిద్దరే ఉంటాము. నేను ప్రతిసారి చెప్తాను కదా 2 రౌండ్ పైన కొట్టను అనేసి. వాళ్ళు నన్ను 2 రౌండ్ కొడతారు అంతే, దానిపైన 1 రౌండ్ కూడా కొట్టలేదు. అట్లా ఆడినాము ఈసారి మ్యాచ్ అయితే. మన వీడియో ఎక్కువ చూడాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. మీరు మన వీడియో మనకి ఫస్ట్ రౌండే మనకి 1 టైప్ ఆఫ్ బాడీ షాట్ తెల్ల డౌట్గా ఉండిపోయింది. సో ఒకసారి చూద్దాము అనేసి ఫస్ట్ రౌండ్ డబుల్ షాట్ గన్ ఒక డస్ట్ పెట్టుకుని వచ్చేసాము. ఈఎన్ రాజు పక్కనేట్ ఒక ఫ్రెండ్ వచ్చాడు, వాడు లేదు అన్న వాడు వచ్చాడు గేమ్లో తెలియకుండా. ఈఎన్ రాజు పెరుగు ఆడుతూ ఉంటారు. గేమ్ రాజా ఆయనకి పెట్టేస్తాడు. ఇప్పుడు బాడీ షాట్ మాకు తెలుసు, వాడిని కొట్టేటప్పుడు బాడీ షాట్ తెలిసింది, మళ్ళీ తెలుసుకున్నాను. సో బాడీ అని కొడతాను ఉన్నాను, వాడు ఎందుకు కావాలి ఇంత డ్యామేజ్ కూడా అనుకుని డస్ట్ వచ్చి వాడిని డ్రాగ్ నేను ఒక్క బ్లడ్ కొట్టినాను. మా వాడు వద్దు నాకు రివేజ్ వాడిని కిల్ ఎత్తే, వాడు టీం వాడు వస్తాను కిల్ ఎత్తే పోన్నాడు అంత కిల్ ఎత్తేసాడు. నేను తెచ్చుకున్నాను జోన్లోనే. డ్యామేజ్ చేసి ఉంటారు ఇప్పటికంతా. మిక్కీ మౌస్ అదే మనని 4v4లో బాట్ వాళ్ళు పాడలేదు, దాన్ని అన్నికే పడుతుంది దెబ్బాడ. ఓ సత్యం ఆయన 2v2 వాళ్ళ పక్క వాడు టక్కున సూర్యాన్ని చంపేస్తారు ఇద్దరు కలిసి. ఓడుకోలేదే రాజు కొట్టేసినారు ఎట్టొకట కొట్టేసారు. సూపర్. ఇప్పుడు నేను తెలుసుకున్నా 1 ట్యాబ్ అనేసి ఎత్తుకునేసాను. AK-MP40 డెసర్టికల్. ఇలా 1 ట్యాబ్ అయితే జోన్లో ఎరికిచ్చేస్తాం మమ్మల్ని. టెన్షన్ ఇప్పుడు మాకైతే. ఆఫ్ అని చూసినప్పుడే ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకోండి. నేనైతే మిక్కీ మౌస్ అయితే నాదే ఎక్కువ మమ్మల్ని బాట ఆడుతున్నాము. మనం బిఆర్ లైవ్ కొడతాం అనుకున్నాము. మిక్కీ మౌస్ ఇంకా గేమ్ పడుతుంది నాకు. ఆఫ్లైన్ అవును కదా, మన ఆఫ్లైన్ అయితే మన నాకపోతే ఆడినా ఉన్ని ఎన్ని కూడా ఉంది వచ్చి చేస్తాడు, వాడికి ఎత్తుకుంటా పూడతాడు. అప్పుడు వచ్చాడు నేను మళ్ళీ నాకు చేసి ఉంటాను. అలా ఫోటోలు నాకైతే ఉంటాడు, లా నుంచి కొడుతూ ఉంటారు. కొట్టేసి ఉంటాడు. అది ఇచ్చేసిన మళ్ళీ మెల్లిగా దోసిన నా కొడుకులు ఊరికి రాలేదు. ఫస్ట్ రౌండ్ కొట్టినారు కదా, ఫస్ట్ మేము వేసాం కదా అప్పుడైతే కిలో వీడియో కొట్టేసింది. డ్యామేజ్ కిలో వచ్చేసి ఉంటుంది వీడియో. వాళ్ళ పక్క మిస్టర్ ఫోన్ 20 బాయ్ ఉండలా, వాడికైతే మా వాడు కొడతాడు సరిగ్గా కొట్టేస్తాడు. దో చెప్పులన్నా బట్టి ఆఫ్లైన్ అని ఆఫ్లైన్ తెచ్చినాడు. నేను 1 ట్యాబ్ అప్పుడు నాకు డౌట్గా ఉంది. నాకైతే బాడీ కనెక్ట్ కానీ బ్లేడ్ కొడతాను 40 అనేది 45 ఇంటూ 5 టైమ్స్ కొడితే ఎంత వస్తుంది డ్యామేజ్? 100-150 ఎంత వచ్చింది. టెన్షన్ కూడా వీళ్ళు చీటింగ్ ఆడుతున్నారు అనుకుంటున్నా. మనైతే తెలిసింది 1 టైం మ్యాచ్ అని. అప్పటి నుంచి బాగా షాట్ 100 కేసులా 1 ట్యాబ్ పెట్టకుండా అప్పుడు డ్రా చేస్తున్నాడు బ్రో. ఫస్ట్ రౌండ్ అయితే రేట్కైతే ఒకరికైతే శరీరం అంటే
డౌన్ వాళ్ళకి డౌన్ హాఫ్ లైన్ కొడతాడు మిక్కీ మౌస్. మళ్ళీ ప్లేయర్ మా ప్లేయర్ నోటికి ప్లేయర్ వాళ్ళందరూ బాగా మిక్కీ మౌస్ మా పక్క కడతాంట. కవాకి ఎనిమిలో బూరుతో వాళ్ళ మిత్రుడు ఇది డేంజరస్ వీళ్ళిద్దరే. సెకండ్ మాత్రం బూరుతో దాంతోపాటు వీడు కవాకి బుర్త ఫైట్ చేసాడు. దాంట్లో ఉందండి బాగా మనం లూట్ ఎత్తుకుని పోతాను వెనక డ్రా చేస్తాం కదా. డస్ట్ ఇవ్వలేదు డస్ట్ ఎత్తుకొని MP5 పెట్టేస్తారు మనకు. ఇది నాకు తెలియదు మీరు ఎట్టేస్తాను ఇది ఉందన్న వస్తాడు బయటకు వస్తాడు. అంతాడు 3 కిల్లు. మిక్కీ మౌస్ నన్ను మొన్న రాజు చెప్పాడు నాకు, అందుకని మిక్కీ మౌస్ 80% చూడ. ఈసారి P90 8K డ్రెస్లు ఎత్తుకుంటాం. ఎవరు ఎత్తుకొని చేస్తాం మనం కూడా చూడాలా. కొంచెం నా లైక్ కొంచెం షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం అంటే హ్యాక్ అంతా మనకు తెలుసు. మనం మొన్న రాజిస్టర్ మనం కూడా రాజిస్టారు మా టీసీ పేరే బాగా హ్యాక్ ఉన్నారు మనకు మళ్ళీ చేసుకున్నారు. హ్యాక్ యూజ్ చేస్తున్నారు అనేసి హ్యాక్ కూడా దాచి పెట్టుకున్నాను. అయితే మా దగ్గర ఫుల్ మంది స్వర్గ వేసుకోవాలా. అమ్మ వాళ్ళతో ఒక నాది 2 per మిక్కీ మౌస్ అవుట్. డస్ట్ ఎత్తుకున్నాను. ఒక నిమిషం సామాన్లు బాగుండాలా. డస్ట్ గోలు దీంట్లో ట్రై చేసాను. నాకు వంట వచ్చేసి దీంట్లో 137 మన రాజు కొడతాడా ఏంటంటే ఏం లాక్ కావాలి. రాజు సరిగ్గా కమెంట్ చేయండి. మాట్లాడాలంటే ఇన్స్టాల్ అయ్యింది మన ఐడి, అదే నేను కవాకి గేమింగ్ సేమ్ అది. మన మాన్స్టర్ అకౌంట్ మళ్ళా బ్యాన్ నుంచి వచ్చేసింది. ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయిపోతుంది. ఎవ్రీ తీసుకొచ్చి చూపిస్తాను. ఓపెన్ అయిపోతుంది ఈరోజు ఈవినింగ్. టైమింగ్ ఉంది 7:30కి ఓపెన్ అవుతుందన్న. మేము చూసాడు ఓపెన్ చేద్దాం. ఈసారి చుట్టూ లేపాలంటే ఎందుకు దూరం మంచి కొత్త కొడతా అంటున్నాను. డస్ట్ ఎన్ని షర్ట్ సర్వీస్ 2 మంది సర్వేసుకో వచ్చేసారు. ఆయన చుట్టుకొచ్చారంటే సర్వేసి వేసుకోరండి గోళ్ళు ఇది కదా ఎత్తుని పట్టేస్తుంటుంది పట్టినంత. మనం ఇది కొడతా వేస్తుంటుంది. సరే ఆ టెన్షన్ కూడా మనకైతే బయటికి కూడా ట్రై చేద్దామని బయటికి
యూట్యూబ్ ఉన్నట్టు డౌట్ నాకైతే. చూద్దాం, మనకైతే ఉంది ప్రవాసి గేమ్. ఎన్నో వీడియోలు పెట్టాలి నేను కూడా. ఇంకా నా స్టడీస్ ఉంది నాకు కూడా. ఇంకా స్టడీస్ పోతాను. వాళ్ళకి రౌండ్ వాళ్ళు కూడా రాజుని ఓడించారు. ఈసారి డెసర్ట్ వెళ్తాం. ముఖ్యం మోస్ట్కి ఎట్ట పడుతుంది చూడండి షార్ట్. ఎట్లా మరిగా నా బర్త్డే ఆన్లైన్ వచ్చేస్తున్నాడు మళ్ళా వాళ్ళు చెప్తారు కూడా. ఈసారి డెసర్ట్ వెళ్దాం. మిక్కీ మోస్ కొట్టడానికి చూడండి ఫ్రెండ్స్. తక్కువ కొడుతున్నాను ఈసారి. వదిలేస్తారు సాగు. మనం ఫ్రెండ్స్ వేసుకున్నాం. వాడు దొరికింది. ఇంకా ఆట మంది ఇది వంట గుర్ర తెచ్చేసారు. వస్తాడా సరే ఉంటాడు. సరిగా పడిపోయింది కదా ఫ్రెండ్స్ వంట అయితే. ఈ 2 రౌండ్లో 1 రౌండ్ కూడా ఎక్కించకూడదు అనేసి ఈసారి నుంచి ఆడతాం చూడండి గేమ్ అంటే ఏంటంటే. ఈసారి కూడా ఈసారి మిక్కీ మోస్కి ఎక్కిపోతుంది. ఈసారి డెసర్ట్ వెళ్తూ కొత్తాను చూడండి ఫ్రెండ్స్. ఉద్దేశాలు ఐడి మనమైతే మనం సొంత అకౌంట్ అదే మన ఫేస్బుక్ అకౌంట్లో గూగుల్ అకౌంట్ నుంచి ఆడి టాప్అప్ చేసి పెంచే అకౌంట్ అంటే ఉండదు వీళ్ళారా. మీరు దాన్ని తీసుకొని దాంతో ఆడి అంటే చూపించుకుంటాం. ఈ అకౌంట్ కొత్త అకౌంట్ కొంటామా ఉంటాను కామెంట్ చేయండి. కొంటాము అనేసి ఎక్కువ ఓటుగా కొన్నాము. ఎక్కువ కొనొద్దని ఓటుగా వద్దు. చూడండి లాభం సరే. అబ్బా డస్ట్ ఆడ కొట్టు కొట్టమారుగా వంట చుట్టూ కొట్టేసాను. మిక్కీ మోస్ ఎంటీ రాజు కొట్టాలి. మనం సెంటర్ ఉంటాం ఆయన చెప్పినారు. మన ఊరికి లాల నుంచి డ్రాగ్ చేసిన కొన్ని వంట ఒకటి ఊరికి టెక్ లాల నుంచి ఒకటే పని మంది. రష్యరు రాజు బాయ్. మేమే రాజు బాయ్. శ్రీఫల రాజు ఎన్టీ రాజు రావచ్చు అనుకుంటా బ్రో. ఎన్టీ రాడదే ఈసారి కన్ఫర్మ్ లాక్పడుతుంది. ఎన్టీ రాజు కొడదాం కొట్టింది రాజు అంటే కొట్టేసారు. ఎవరికి 5 రౌండ్లు కొట్టుకుంటా వస్తుంది. మనం బీఆర్ లైవ్ పెడతామంటే ఒక మ్యాచ్ బీఆర్ ఆడేసి వచ్చినాము అన్న. వీళ్ళేమన్నారు రారా మ్యాచ్ ఆడదాము అని రిక్వెస్ట్ పెట్టి పిలిచారు. సరే పిలిపోతే ఎట్టుండాలా కరెక్ట్గా ఉండాలా. ఎక్కువ బాటు గీటు గేమ్ ఆయన మాట పెద్ద రాయిస్ అన్ని వాళ్ళని కొట్టేసి ఆడుకున్నారు. ఏమే మనం కూడా రాయిస్ కొట్టి ఉంటాం ఒకసారి తెలుసా. మనం ఆడుకుంటాం. మన అక్కడే ఉంటాడు. మనం ఇదైతే ఒక స్ట్రైకర్ అవుతా దూరంగా స్క్వాడ్ ఆయన ఎట్ట కనిపించిన పెట్టేది కూడా కదా. అట్లా కూడా మన స్క్వాడ్లో ఎవరో కొట్టుకుంటారు. అప్పుడు ఏమంటారా అబ్బా రాయిస్ కూడా పెద్ద ప్లేయర్ వీడు ఇట్లా ప్లేయర్ అటెండ్ కూడదు. ప్రతి ఒక్కరు నువ్వు ప్రతి ఒక్కరు ప్లేయర్లే. మనం ఎంత ప్లేయర్ అంటే
డబ్బు షార్ట్గా అంట మమ్మల్ని దగ్గర ఈసారి అయితే పీనెంట్ కథ అంటామా పీనెంట్ ఈసారి సరే పీనెంట్ సాగడం చాలా పీనెంట్ అబ్బా ఇంకోసారి బయట పెట్టి వేసుకుంది లాగా కొట్టు ఏం లాగా లాగా ఒకటి ఈసారి సెకండ్ అబ్బా సెకండ్ ఏం మాడుతున్నాడు అబ్బా మీకు మోసం అయ్యా మూమెంట్ స్పీడ్ వేస్తున్నాడు కాబట్టి ఆడ ఒక డ్యామేజ్ కూడా వేస్తున్నాడు కదా మళ్ళీ వాళ్ళ ఊరు ప్లేయరు మా ఊళ్ళో మిక్కీ మోసం పెట్టుకునే కాదు ఊరు వల్ల అట్లా అంటారు పాపం 4v4లో మిక్కీ మోసని సాగుతేసి గేమ్ సింపుల్ చేశాను చాలు అలా గేమ్ అంటే అటుంటుంది మనకి గేమ్ ప్లే మీరు కమెంటే చేయండి అంటే నా అకౌంట్ చూసి కమెంట్నే చేయండి అంటున్నారు కమెంట్ పెడతారు కదా ఆడేయండి కూడా ఎందుకండి బ్యాడ్ కమెంట్ పెట్టుకోండి ఒక బ్రో ఏం చేసిన బ్యాడ్ కమెంట్ పెట్టినాను బాట్ రారా 1v1 రూమ్ మ్యాచ్ రా అటెండ్ పెట్టిన చూపిస్తాను అది కూడా ఎందుకు పెడతారు మీరు అదే నాకు డౌట్ అది కూడా పెట్టచ్చు మీరా ఎందుకు పెట్టాను ఆఫ్లైన్ ఇద్దరు ఏదో మనగా బస్సు ఆఫ్లైన్ మీకు మోసపడమంటావు మీకు మోసేదా కావాలి భయం వచ్చి బ్యాగ్ పూసిన మిక్కీ మౌస్ మిస్టర్ రాజ్ అన్న సరే మిస్టర్ 420 బాయ్ కరెక్టేనా కరెక్టే మిక్కీ మౌస్ 4 గేలు కొట్టి చేరుగా తెచ్చిపోయినారు వెరీ సాడ్ మనమే అయితే మేలు 6 కిల్లు అటుకడే నాకు కలిసి ఒక మాట ఇచ్చేటప్పుడు వెనకాల ముందు ఆలోచించి పని అలవాట్లేదు అనుకుంటా టెప్పని చంపేసుకుంటాను నీకు మోస్ నాకే నీకు ఇద్దరు ఆడినారు ఇద్దరు కొడదాం అనుకున్నా హలో బ్రో నేను చెప్పనులా బ్యాడ్ కామెంట్ చేసినారనేసి ఇదే మన అకౌంట్ ఇప్పుడు న్యూ టోటల్ 7 సబ్స్క్రైబర్లు బాగా పోతా ఉండింది 3v3 కబాకి ఒకటి ఇటచ్చి ఇదో వాళ్ళ పక్క కృష్ణ అని జీ కృష్ణ అని ఉన్నారు బాట్గా 1v1 కమ్ రారా నేను పోయినాను బ్రో దాని వీడియో ఉన్నాను చూడండి బ్రో దాని వీడియో ఉండాలి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి ఉంటుంది 4v4 కదా 1v1 అన్నాం మనము 3v3లో కొట్టినాం అనుకుంటా అంతే 1v1 ఆడలేదు 1v1 కవర్కి ఆడినాము 3v3 రివెంజ్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా పెట్టినాం మనమైతే దాంతో 2 సార్లు తెలియలేదు మనకైతే పార్ట్ 1 వాళ్ళే గెలిచినాను అనుకుంటా ఓకే ఫ్రెండ్స్